everyone, this is your Naresh. Welcome back to our channel, guys. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు బిందాస్ ఉన్నాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అయితే చాలా రోజుల తర్వాత మార్నింగ్ వెళ్తున్నా. మార్నింగ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలే, 10:30 అబో టైంలోనే వెళ్ళిన. వాళ్ళైతే యాక్చువల్లీ నేను 9:30కే బయలుదేరాలి. 9:30కి స్టార్ట్ అయినా కానీ సడన్గా ఏమైందో మైక్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. అంటే పొజిషన్ ఫిక్స్ చేయలేదు. కొద్దిగా ఫ్రీగా ఉండేసరికి మళ్ళీ సెట్ చేసుకున్నాం అని చెప్పి ఒక 10-15 minutes బయట ఆపేసేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 అవర్లో అయితే రీచ్ అవుతాను. ట్రాఫిక్ ఏం లేదంటే 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. అలాంటి ట్రాఫిక్ అయితే ఇక్కడ ఏమనిపిస్తలేదు. కానీ ఇక్కడ కాదు భయ్, అసలైన ట్రాఫిక్ మెయిన్ ముందు ఉంటుంది. సికింద్రాబాద్ దగ్గర స్టార్ట్ అయిన 2 ఫ్లైఓవర్ల దగ్గర టార్చర్ ఉంటుంది అసలు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లైఓవర్ మొత్తం అందరూ అదే ఎక్కేస్తారు. మెయిన్ రోడ్ అది జామ్ అయిపోతారు. ఇక మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. ఇక మినిమం 60 స్పీడ్, అంతే 60 కన్నా ఎక్కువ స్పీడ్ కూడా పోలేము తెలుసా. నవంబర్, డిసెంబర్, జనవరిలో నాకు అసలు హైలైట్ ఏంటంటే 6 ఛాలెంజ్ పడ్డాయి భయ్య. 6 ఛాలెంజ్లో కూడా ఒక్కసారి కూడా మీకు ఛాలెంజ్ పడ్డదని చెప్పి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. ఇంకోటి అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఈ మధ్య మొబైల్ రీఛార్జ్ లేకపోతే మనకి మెసేజ్ అలర్ట్ అయితే రాదు కదా. సరే, 1 మంత్ రీఛార్జ్ లేకపోవచ్చు, 2 నెలలు లేకపోవచ్చు, 3rd మంత్ అని ఉంటుంది కదా. ఒక్కసారి అలా ఉన్నప్పుడు ఛాలెంజ్ పడ్డాయని చెప్పి మెసేజ్ రాలేదు కదా. నాకు అసలు లిటరల్లీ చెప్తున్నా కదా, షాక్ అయిపోయాను నేను. మనం ఇట్లానే బయలుదేరుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడతాయి కదా నార్మల్ అయితే, నేను సిగ్నల్ దగ్గర పోయి డైరెక్ట్ నిలబడ్డా. ఎందుకంటే మనకు ఛాలెంజ్ లేవు కదా అని చెప్పి నేను ఎట్లా అంటే రుబాబ్గా చలో వెళ్ళిపోదాం అని చెప్పి డైరెక్ట్ సిగ్నల్ పడ్డా ఆగిపోయిన తర్వాత నార్మల్గా చెక్ చేస్తుంటారు కదా వెహికల్స్. వచ్చి వెహికల్ చెక్ చేసి నెంబర్ నేను మన దగ్గర ఎట్లా ఛాలెంజ్లు ఉన్నాయి అని చెప్పి నేను మంచిగా గట్టిగానే ఉన్నా. సడన్గా అయినా మొత్తం ఇంత కొట్టిన తర్వాత బాబు బండి పక్కకి అన్నాడు. బండి పక్కకి అంటాడు ఏంటబ్బా, సరేలే మేబీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటాడేమో, యాక్టివ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో చెక్ చేస్తారు అని పోయి లోడగానే బాబు ఛాలెంజ్లు ఉన్నాయి, ఛాలెంజ్ కట్టాలన్నా కానీ నా మైండ్ అయితే ఇక బ్లాస్ట్ అయిపోయింది. అరే అమ్మ ఛాలెంజ్ ఎక్కడికి వచ్చినారా ఆయన, లాస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాకే కదా చెక్ చేసిన, అసలు నో పెండింగ్ ఛాలెంజ్ అని వచ్చింది. మరి ఇదేంటి ఛాలెంజ్ పడ్డాయి అని అంటున్నాడు అని చెప్పి ఇక నేను ఏం ఛాలెంజ్ పడ్డది అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు. ఛాలెంజ్ ఏం పడ్డాయి అవి చూసుకోవాలి కదా, అది చూసినా నాకు తెలుసు అని చెప్పి ఏం ఛాలెంజ్ పడ్డాయి అని చెప్పాను. సరే ఛాలెంజ్ ఏం పడ్డాయి చూద్దామని చెప్పి ఇంకా ఈ ఛాలెంజ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఇంకా 6,300 ఛాలెంజ్ ఉంది. అసలు హైలైట్ ఒక్కొక్క ఛాలెంజ్ 1035 అనుకుంటా అది పడ్డది. ఇదేంద్రా నాయన అసలు నాకు అర్థమే కాలేదు. ఆయనకన్నా అన్న ఒక్కసారి అన్న ఛాలెంజ్ పడినప్పుడు మనకి మెసేజ్ అనేది అలర్ట్ వస్తుంది కదా, అరే మీకు ఛాలెంజ్ పడ్డది అని చెప్పి. అయితే నేను అసలు నాకు అర్థమే కాలేదు. 6 times పడ్డప్పుడు అట్లీస్ట్ 6 timesలో ఒక 4 times రాకపోయినా 1-2 time అని వస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు 6 ఛాలెంజ్లు పడ్డాయి అన్నప్పుడు ఒక్కసారి మెసేజ్ వచ్చినా కూడా నేను అలర్ట్గా ఉండి అరే అది ఛాలెంజ్ పడ్డది కదా, ఎందుకు పడ్డాయి అని చెప్పి చూసుకొని అంటే పడకుండా ఉంటాను కదా జాగ్రత్తగా. ఇంకా నాకు అసలు అది మైండ్ పోయింది. అమ్మ ఇదేంద్రా నాయన 6 ఛాలెంజ్లు పడేదాకా ఎట్లా అయిపోయింది అని చెప్పి షాక్ అయిపోయింది. అసలు అర్థమే కాలేదు నాకు. ఛాలెంజ్లు పడ్డాయని తెలిసిన తర్వాత ఆయనేమో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఛాలెంజ్లు కట్టేదాక ఇక పంపించారు మనకి. అది నార్మల్ కామన్. తెలియదు ఏముంది, నువ్వు ఛాలెంజ్లు ఇప్పుడు ఛాలెంజ్లు కట్టేసి వెళ్ళిపో, బండి తీసుకొని వెళ్ళిపో అని అంటున్నాడు. నా దగ్గర ఏమో సడన్లీ ఇంత ఛాలెంజ్ పడ్డదనే తెలియదు. ప్లస్ ఇంకోటి ఏమో సడన్గా ఆపి కట్టనగానే ఒకటేసారి అంత అమౌంట్ ఎడుకలు వస్తాయి. నేను ఇంకా హైలైట్ ఏంటంటే వచ్చేటప్పుడే 800-900 పెట్రోల్ పోయించుకొని ఇక బయలుదేరిన. ఇక ఇదేంద్రా నాయన ఇట్లా అయిపోయింది. ఇక ఆయన ఇక పట్టుకొని ఇక నువ్వు చాలా కట్టి తీసుకోవాలని చెప్పి గట్టిగా కూర్చుండు. ఇక నా దగ్గరనేమో లేవు సార్, నాకు తెలియదు సార్ ఛాలెంజ్ పడ్డాయని, నోటిఫికేషన్ కూడా రాలేదు, ఏం రాలేదు, నాకైతే తెలుసు అంటే నువ్వే చూసుకోలేమో అది ఇది అని అంటున్నారు. బైక్ ఛాలెంజ్ పడ్డది ఇంత అమౌంట్ చూసుకోకుండా ఎట్లా ఉంటాం భయ్యా, నాకు అర్థం కాదు. ఇక నేను సరే సార్ నేను జీతం వచ్చిన తర్వాత కట్టుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వదిలేసేయండి, అమౌంట్ లేవంటే ఇక ఒకటే మాట, ఇక నువ్వు ఓడి దగ్గర అడుకో, నాకు సంబంధం లేదు, సగం అన్నా కట్టేసి 4,000 కట్టేసి తీసుకుని వెళ్ళిపోంటారు. ఈ అమ్మ ఇదే జబర్దస్తిరా నేను అనుకుని బట్టే చెప్పినా నేనైతే. సార్ ప్రజెంట్ అయితే నా దగ్గర అమౌంట్ అయితే ఏం లేవు, సడన్లీ ఛాలెంజ్ పడ్డాయని చెప్పి మీరు చెప్పేదాకా నాకు తెలియదు. నేను అంతకుముందు ఒక 2 months అట్లా 3 months కింద చెక్ చేసుకున్నప్పుడు అయితే నో పెండింగ్ ఛాలెంజ్ అని వచ్చింది. ఆల్మోస్ట్ అయితే 2-3 months కిందనే. కానీ ఇప్పుడు సడన్లీ మరి పడ్డాయి అంటున్నారు. చూస్తేనేమో నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైం ఉంది. సరే సార్ నేను ఇప్పుడు ఇంకా అప్పటికి ఇంకా 25th అనుకుంటా డేట్. సరే మంత్ శాలరీ వస్తుంది, ఇంకా మంత్ ఎండ్ కాబట్టి శాలరీ రాగానే నేను అట్లీస్ట్ కొంచెం సగమన్నా పే చేసుకుంటాను సార్, ఇంకా పడ్డది కదా ఇక ఏం చేయలేదు, కట్టాల్సిందే కదా అని చెప్పి నేను ఆయనకి చెప్పిన. అట్లయితే అది కాదు ఇప్పుడే కట్టాలి అన్నాడు. సరే ఇప్పుడు కష్టం సార్, మంత్ ఎండ్ ఓవర్ సెండ్ చేయరు అమౌంట్ కూడా, ప్రజెంట్ ఇంట్లో వాళ్ళకి అడగమంటే కూడా ఇచ్చే సిచ్యువేషన్ లేదని నేను చెప్పిన. ఇంకా ఆయన ఇంత లేడు, నువ్వు సగం కట్టు అన్నాడు. సరేలే తప్పది చాలా పడుతుంది కదా అని చెప్పి ఇక మా సార్కి ఫోన్ చేసి ఆయన హైలైట్ ఏంటంటే ఆయన పంపిస్తుండే, కాకపోతే ఆయన బ్యాంక్ ఇష్యూ ఉండే. సో అక్కడ మళ్ళీ చిక్కుపడ్డది. ఇంట్లో కాల్ చేద్దామంటేనేమో ఇంట్లో వాళ్ళ దగ్గర ఆన్లైన్ పేమెంట్ లేదు, క్యాష్ ఉంది. ఇప్పుడు అంత పొద్దున కావాలంటే ఇప్పుడు ఎక్కడ షాప్స్కి వెళ్ళినా ఎవరు పంపించరు, ఇద్దరు కూడా. ఇక ఎక్కడ చిక్కొచ్చి పడ్డదురా నాయన అనుకున్నాను నేను. ఇక కొద్దిసేపు ఆలోచించిన, ట్రై చేద్దాం మనకి తెలిసిన వాళ్ళని ఎవరన్నా అడిగి చూద్దాం అని ఇక ట్రై చేసి ఒక 1/2 hour దాకా అయితే కూర్చున్నా. నాకు ఒకటే చెప్పినాను, సార్ నేను ఇప్పటికీ ఒక 4-5 members అడిగినా సార్, మంత్లీ వాటి ఎవరి దగ్గర లేవున్నారు,
మా సార్కి కూడా అడిగితే ఆయన ఏమన్నాడు అంటే ఆయన బ్యాంక్ ఇష్యూ ఉంది కాబట్టి పంపట్లేదు అంటే ఆయన పంపిస్తుంది అట్లీస్ట్ ఒక 3000 అయినా అంటే లేదు కుదరదు అన్నాడు. సరే ఒక 2 మినిట్స్ అయితే ఆగండి సార్ ఒకళ్ళు పంపిస్తున్నారు చూసా వాళ్ళు పంపిస్తే అట్లీస్ట్ నేను కొంచెం పే చేసుకుంటాను అంటే సరే నువ్వు పే చేసుకో ఎందుకు అన్నాడు. ఇక వాళ్ళు ఎట్లా అంటే ఆయన ఇంకోటి ఏమంటుందంటే నేను లాగిన్ చేసినందుకన్నా పే చేయాల్సి వస్తుంది అది అన్నాడు. నాకు అర్థం కాలేదు లాగిన్ ఏముంటుంది చాలా ఉందా లేదా వచ్చి చెక్ చేసిండు ఉన్నాయి అన్నాడు. ఉంటే పే చేసుకుని వెళ్ళిపోమన్నాడు. ఇంకా నాకు లాగిన్ ఇంకా వాళ్ళకేం సపరేట్ లాగిన్ ఉంటుంది లాగిన్ చేస్తేనే పే చేయాలి పే చేయకపోతే పే చేయాలి అన్నట్టు అట్లేమి ఉండదు కదా. వాళ్ళు ఏదో మాటలు చెప్పేసరికి సార్ సరే సార్ నేను ఒకవేళ వస్తే కడతా అని చెప్పి నేను కూర్చున్నా. 2 మినిట్స్ తర్వాత మా స్టోర్ నుంచి ఒకళ్ళు అయితే అరే నా దగ్గర ఒక 1200 మెమరీ కావాలంటే కట్టేసుకున్నాడు. ఇక్కడ చూస్తేనేమో భయ 2-3 చాలన్లు కట్టున్నాడు. ఏం చేయాలి సరే ఒక చాలనైనా కట్టినట్టు ఉంటుంది కదా సరే అని ఇక పంపించేసుకున్న తర్వాత నాకు ఒకటే చెప్పినాం సార్ ప్రస్తుతానికి అయితే ఎవ్వరు అమౌంట్ పంపించలేదు అడిగితే ఒకళ్ళు పంపించారు అది చాలన్లు పడ్డాయనే తెలియదు కదా సార్. అట్లీస్ట్ ఒక చాలన్ పడతానన్నా నేను ముందు నుంచి జాగ్రత్తగా ఉంటుంది మొత్తం డైరెక్ట్ మొత్తం చాలన్లు పడ్డాక ఇక మొత్తం సడన్గా మీరు ఆపి చాలన్లు కట్టంటే ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా సార్. అండ్ మంత్ ఎండ్ అందరు కూడా సిచ్యువేషన్ ఇప్పుడు మనకి ఇట్లా టైం వచ్చినప్పుడే ఎవరు పంపించారు. ఇక నేను సార్ మా ఫ్రెండ్ అడిగితే ఒక 1200 పంపించారు ఒక చాలా నన్ను అట్లీస్ట్ కట్టేసుకుంటాను సార్ కావాలంటే ఇక నార్మల్ నా డీటెయిల్స్ అడిగిండు నువ్వు ఏడుంటావు అంటే ఇది లేపిన ఇక్కడ నుంచి అది అన్నాక ఇంకా ఆల్మోస్ట్ 40 మినిట్స్ అనుకుంటా ఈ కన్వర్షన్ అయిన తర్వాత ఇంకా లాస్ట్కి నాకు కీస్ ఇచ్చేసింది. ఇక ఏం చేశానంటే ఇంకా కీస్ తీసుకున్నాను తీసుకొని ఇంకా తొందరగా చెరగా ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ సేమ్ ఆ రోజు కూడా మార్నింగ్ షిఫ్ట్ వెళ్దామని చెప్పి 9:30 to 10కి వెళ్ళాను. సో అక్కడ 10:30కి వాళ్ళు పట్టుకోగానే ఆల్మోస్ట్ అక్కడ 11 అయిపోయింది ఇంకా సికింద్రాబాద్ దగ్గర. మళ్ళీ అక్కడ నుంచి నేను కొండాపురి శరత్ సిటీ మాల్కి వెళ్ళాలంటే ఈజీ 1 అవర్ అయితే పడుతుంది. ఇంకా ఆ టైం వేస్ట్ అయిపోయేసరికి సెకండ్ షిఫ్ట్ లాగానే అయిపోయింది. ఏమో అనుకునే సరేలే ప్రస్తుతానికి అయితే వెళ్ళాలో బయటపడ్డాం తర్వాత తీసుకున్నాం చాలా సంగతి అని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఫైనల్గా చాలా దేని గురించి పడ్డాయి అంటే స్పీడ్ లిమిట్ క్రాస్ అని పడ్డాయి. ఆ రూట్ నుంచి ట్రావెల్ చేసే ఉంటారు. సో ఎక్కడంటే మీరు ఉప్పల్లో క్రాస్ చేసి ఎన్జీఆర్ఐ క్రాస్ చేసిన తర్వాత మీకు ఆ రోడ్ మొత్తం పెద్దగా ఖాళీగా ఉంటుంది. దాని మీద ఈజీగా 60 to 70 యావరేజ్గా వెళ్ళిపోవచ్చు. అది కూడా ఎక్కడి వరకు మన మెట్టుగూడ వరకు. స్పీడ్ లిమిట్ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు బట్ ఆల్మోస్ట్ పిల్లర్ సైడ్స్లో ఉన్నాయి అనుకుంటా. ఇంకా హైలైట్ ఏంటంటే నాకు పడ్డ ప్రతి ఒక్క చాలన్ కూడా ఒకటే ప్లేస్లో కాకపోతే 3 monthsలో పడ్డాయి. 3 monthsలో సేమ్ ప్లేసెస్ 6 చాలన్స్ పడ్డాయి. అసలు నేను ఏంద్రా నాయన అసలు తెలియకుండా ఒకటే ప్లేస్లో ఎన్నిసార్లు పడ్డా కూడా తెలుసుకోలేకపోయినా అనిపించింది. అంటే తెలియలేదు కూడా మెసేజ్ కూడా రాలేదు. ఇక అనిపించింది అనవసరంగా 6,000 బొక్క 6,300 బొక్క పడ్డాయి నాయన అనుకునే. ఇక ఏం చేస్తాం ఇక అన్ఫార్చునేట్లీ అయిపోయిన సిచ్యువేషన్కి ఒకటి పైకి వెళ్ళి పెద్ద బండి కొనాలి దాని పెట్రోల్ మెయింటైన్ చేయాలి మళ్ళీ చాలాన్లు పడితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని ఉంటాయి బైక్ కొనాలి. అందుకే బైక్ కొన్న వాళ్ళకే తెలుస్తుంది దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో ఇవన్నీ చూసుకోవాలి తప్పదు కదా. మీకు కూడా ఇన్ కేసు ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్స్ చేయండి పోయా లైక్స్ ఎవరు చేయట్లేదు వీడియో కనుక నచ్చినట్టయితే. మధ్యలో ఒక కారు బాగా ఫేమస్ అయింది కదా హమ్మర్ చాలా హైట్గా ఉంటుంది. హైదరాబాద్లో నాకు తెలిసి 1-2 కార్లే ఉన్నాయి ఇక్కడ కారు కాదు అది అని చెప్పి అది అసలు నేను నిజంగా లైవ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. అయితే నేను అసలు ఏంద్రా ఇది కార్ అసలు ఒక మినీ ట్రక్ అర్థం కాలేదు. నేను షాక్ అయిపోయినా చూసి ఏంది పోయి అంత హైట్ ఉంది దాంట్లో నాకు తెలిసి ఇప్పుడు ఆ కార్ లోపలికి ఎక్కాలంటే మనం ఒక చైర్ వేసుకొని ఎక్కాల్సింది అంత హైట్ ఏంది భయ్యా వాయమ్మో. అసలు అది నాకైతే ఒక మినీ ట్రక్ మాన్స్టర్ ట్రక్ ఉంటుంది కదా అట్లా అనిపించింది. షాక్ అయిపోయినా నేను ఏంద్రా నాయన మా ఇంత హైట్ అయింది. దాని సస్పెన్షన్ ఆల్మోస్ట్ ఎంత ఉందంటే నా హ్యాండిల్ బార్ అంతుంది ఇంతుంది ఇక్కడ వరకు ఉంది టైర్ హైట్ సస్పెన్షన్. ఇక నేను షాక్ అయిపోయినా అసలు అది ఎట్లా అంటే ఒక నార్మల్ మినీ బస్ ఉంటుంది కదా సేమ్ ఆ సైజ్ ఉంది. ఇంకా టైర్లు అయితే ఎప్పటిగా ఘోరంగా ఉన్నాయి. ఇట్లా ఎట్లా అంటే ఆఫ్ రోడింగ్కి అయితే తుక్కు తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. నాకు అసలు మంచిగా హైట్ సస్పెన్షన్ కానీ తెలిసి అయితే ఇప్పుడు కొంచెం సౌండ్ అయితే ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నా. ఎందుకంటే ముందు మీరు చూసిన వాయిస్కి ప్రజెంట్ ఇప్పుడున్న వాయిస్ నాకు తెలిసి అప్పుడు ఏంటంటే ఒక 60% వరకు బెటర్ ఉండే. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 80% బెటర్ అయింది. ఇంకా 20% గ్రాటిఫై చేసుకోవాలి అదేందనేది. నేనేమనుకుంటున్నా అంటే వితౌట్ డెత్ క్యాటే ఇట్లా మనం కంపల్సరీ ట్రై చేయాలి. ఎందుకు అనవసరంగా 300 బొక్క పెట్టాలి. ఇన్ కేస్ నాకు అది సక్సెస్ అయితే మీకు కూడా అసలు ఆ ప్రాపర్ సొల్యూషన్ ఏందో చూపించాలని చెప్పి నేను ఎన్ని రోజుల నుంచి సో ఇట్లానే ట్రై చేస్తున్నాను అన్నమాట. వీడియో చేస్తాను మీరు పాత వీడియోలు తీసుకొని ఉండొచ్చు. అందులో వాయిస్ అనేది కొంచెం ఇట్లా లౌడ్గా బ్లాస్టర్ వాయిస్ వస్తుంది. ఇందులో అయితే రాకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఐ హోప్ 100% అయితే ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది నా వాయిస్ బ్లాస్ట్ అవ్వట్లేదు అని కూడా. ఛానల్లో వీడియోస్ నచ్చితే ఇందులో మంచి కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం అయితే. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, సీ యూ, టాటా, బై బాయ్.